హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నాతోటి మహిళలందరికీ మహిళా దిన శుభాకాంక్షలు. మహిళలంటే ఎంతో గొప్పవాళ్ళు. ఎందుకంటే పొద్దున్న 5 గంటల నుండి పండుకునే వరకు పని ప్రతి ఒక్కటి మహిళలు చేయని పని అంటూ లేదు. మనము పని ఏదైతే చేయలేమో అది అక్కడనే ఉండి మన గురించి వెతుకుతూ ఉంటుంది, ఎదురు చూస్తుంటుంది. అట్లని మహిళలు గొప్పవాళ్ళు ఎట్లయినా. అందుగురించే మనకు భూదేవికి మనకు సాటిగా ఓపిక ఉంది. మళ్ళీ ఆ దేవుడిచ్చిన వరం ఓపిక కానీ, అమ్మతనము కానీ, మళ్ళీ వచ్చి మనకు ప్రతిదీ ఆడవాళ్ళకు ఆ దేవుడిచ్చిన వరమే. కాబట్టి మనతో పాటుగా మగవాళ్ళు ఏమిట్లా ఎక్కువ, మనమే ఎక్కువ. కాబట్టి అన్నిట్లోనూ మనమే ముందడుగు. ఎప్పుడైనా మహిళలు చేసినంత పని మగవాళ్ళు చేయలేరు. ఏ దాంట్లో అయినా మహిళలకు సాటి మగవాళ్ళు రారు అనే కోపం కావద్దు. ఇట్లా అంటున్నాను. ఎందుకంటే అట్లాంటి మగవాళ్ళు కూడా మంచోళ్ళు కూడా ఉండరు. కాకపోతే ఆదర్శంగా భార్యని ఆదర్శంగా తీసుకొని సమానంగా పని చేసుకొని హ్యాపీగా ఉండడం. కొంతవరకు ఉంటారు, కొంతవరకు ఉండరు. నేను చెప్పేది ఏంటంటే మహిళలు లేకపోతే ఏ పని జరగదని. అందుగురించే మహిళలకు గౌరవించాలి. భార్యనైనా సరే, భార్య ఒక మహిళ కదా, భార్యని గౌరవించడం భర్త నేర్చుకోవాలి. కొంతమంది చాలా హీనంగా ఆడోళ్ళు అంటే ఆట బొమ్మ అనుకొని చాలామంది హింసిస్తుంటారు. వాళ్ళు మారాలి. అందు గురించి నేనైతే నేను చెప్తున్నా అని మీరు కాదు, మీ మనసుకు నచ్చింది చేయాలి. మారి భార్య పిల్లల్ని మంచిగా చూపించుకోవాలి. ఎందుకంటే భార్య మళ్ళీ మీరు లేకపోతే మళ్ళీ పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా చేయలేదు. మహిళలకు ఉన్న అది ఒక ఆధారం. పిల్లల్ని చూపెట్టుకొని బతుకుతుంది. కానీ మగవాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోగలుగుతారు, కానీ ఆడవాళ్ళు చేసుకోలేరు. ఎందుకంటే పిల్లలే సర్వం అనుకొని బతుకుతుంది. అందు గురించి నేను చెప్తున్నా. నా వీడియో